సో మీరు ఎవరైనా సరే ల్యాండ్ అమ్మాలన్నా కొనాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మంచిగా కొనే వాళ్ళకైతే సో మీకు రిక్రూట్మెంట్గా నాకు చెప్తే దాని తగ్గట్టు ల్యాండ్ చూసి పెడతాను. లేదు అమ్మాలనుకుంటే మీ డీటెయిల్స్ ల్యాండ్ డీటెయిల్స్ నాకు పంపిస్తే మంచిగా మన ఛానల్ వీడియో పెడదాం. సో కొనడానికి అయితే మన దగ్గర చాలామంది ఉన్నారు, బయర్స్ ఉన్నారు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్లో మీది ఏదైనా ల్యాండ్ కానీ మ్యాచ్ అయితే అమ్మటే సేల్ అయిపోద్ది. అమ్మటే విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే ల్యాండ్స్ అయితే అమ్మడానికి అయితే ట్రై చేద్దాం. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మనల్ని అయితే అప్రోచ్ అవ్వండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ డ్రోన్ ఎగరేద్దాం. డ్రోన్ ఎగరేస్తే ఏంటంటే మనకి సరౌండింగ్స్ బాగా తెలుస్తుంది, మీకు మొత్తం ల్యాండ్ ఎలా ఉందనేది మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ డ్రోన్ ఎగరేద్దాం. సో మీకు ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, రెడ్ మార్కే మనం చూసే ల్యాండ్ అనమాట. ఇది ల్యాండ్. సో మనకి రైట్ సైడ్ వస్తే ఇదంతా మేదరమెట్ల. ఇక్కడ గ్రీన్ కలర్ కనబడుతుంది, ఇది హైవే. మేదరమెట్లకి అవుటర్ రింగ్ రోడ్డు. ఇది మన ఒంగోలు మించి వెళ్ళిద్ది అనమాట. చూడండి ఎంత దగ్గర ఉందో, హైవేకి అయితే చాలా దగ్గర ఉంది. ఈ మధ్యలో వైట్ కలర్ కనబడేది కూడా ఈ మేదరమెట్ల లోపలికి వచ్చి ఎంటర్ అయ్యే బైపాస్ రోడ్ అనమాట. దానికి చాలా దగ్గర ఉంది. మీకు పెద్దగా కనబడేది ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ దీని లొకేషన్ అయితే ఇది. సో హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంది. డ్రోన్ షాట్లు అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా ఇంకా నా కింద కామెంట్ చేయండి. ఇంకా మనం మంచిగా ఇంకా ఇంప్రూవ్ చేద్దాం మన ఛానల్ని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం అయితే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ల్యాండ్ అయితే తీసుకొచ్చాను. చాలామంది అడుగుతున్నారు మేదరమెట్ల దగ్గర ఏమైనా ల్యాండ్ ఉంటే చెప్పమని. సో మన మేదరమెట్ల దగ్గర ఏమన్నమాట, మీకు అటు పక్కన ఈ చెట్లు అవతలే మేదరమెట్ల ఊరు జస్ట్ నుంచి కనపడుతుంటుంది. మీకు డ్రోన్ వ్యూలో అయితే చాలా బాగా కనబడుద్ది. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం 4 ఎకరాల 80 సెంట్లు అనమాట. సో ల్యాండ్ అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. ఈ ల్యాండ్కి ఈ పక్కన ఆనుకొని 60 అడుగుల రోడ్ అయితే ఉంది. మొత్తం ప్రజెంట్ అయితే చిక్కుడు తోట, దోస అలా వేస్తున్నారనమాట. ఈ ల్యాండ్ కొనడం వల్ల స్పెషాలిటీ ఏంటంటే దీని దగ్గరలో ఒక వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకోటి చాలామంది నేను అడుగుతున్నానంటే అన్న వెజిటేబుల్స్ పండించడానికి సిటీకి దగ్గరగా మంచి ల్యాండ్ ఉండి చెప్పమంటున్నారు. ఇదైతే అద్భుతమైన తోట అనమాట. ఆల్రెడీ చూడండి చిక్కుడు, ఇటువైపు చిక్కుడు పండిస్తున్నారు, అటువైపు దోస, అటువైపు వంకాయ. సో మల్టిపుల్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మనం హార్వెస్టింగ్ చాలా బాగుంటుంది. సాయిల్ కూడా ప్యూర్ బ్లాక్ సాయిల్ అనమాట. మనకి ఎటువంటి రాళ్ళు ఉంటాం కానీ అలా ఏం లేదు. చాలా బాగుంది సాయిల్ కూడా. సో సాయిల్ కూడా బ్లాక్ సాయిల్ చూడండి ఎంత బాగుందో. సో చాలా బాగుంది సాయిల్ కూడా. మీకు చిక్కుడుకాయ చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది మాత్రం ఏదైనా పండ్ల తోటలకు కానీ, అంటే మనం మామిడి తోట వేసుకున్నాం, ఏ తోట వేసుకున్నాం చాలా బాగుంటుంది. నిమ్మ కానీ ఇవన్నీ అన్నీ ఏ తోటైనా బాగా అవుతుంది. నర్సరీకి కూడా చాలా బాగా ఉపయోగపడుద్ది. నేను చెప్పినట్టు సిటీ పక్కనే ఉంది కాబట్టి వెజిటేబుల్స్ కూడా పండించుకోవచ్చు. బేసిక్గా సార్ వచ్చేసరికి వేరే వాళ్ళకి లీజ్కి అయితే ఇచ్చారు ల్యాండ్ ఇది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరలో ఏదో ల్యాండ్ ఉందంటే ఆ నుంచి అయితే వాటర్ పెట్టుకుంటున్నారు. సో మనం ఏంటంటే ఈ పొలంలో బోర్లు అయితే ఏం లేదు, బోర్లు వేయించుకోవాల్సి వస్తుంది. అండ్ మీకు ఏంటంటే దీని దగ్గరలోనే ఫ్యాక్టరీ కూడా ఉంది. మనకి ఇలా కనపడుతుంటే ఫ్యాక్టరీ కూడా కనబడుద్ది. చూడండి తాటి చెట్ల మధ్యలో ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఎప్పటికైనా సరే మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఒకసారి దీన్ని చూడండి. దీని ఎకరం ప్రైస్ వచ్చేసరికి సార్ మనకి 30 lakhs చెప్తున్నాడు. నెగసిబుల్ అయితే ఉంది. నేను డాక్యుమెంటేషన్ అయితే చాలా బాగున్నాయి. అటువైపు నుంచి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవి చిక్కుడుకాయలు కదా, పక్కన దోసకాయలు కూడా చూడండి ఎంత బాగా అయినాయో. సో మనకేంటంటే దీని మీద ఇన్కమ్ కూడా చాలా బాగా వస్తుంది. వెజిటేబుల్ మీద ఉన్న మార్కెట్లో ప్రజెంట్ చాలా ఇన్కమ్ వస్తుంది. సో ఆర్గానిక్గా పండించుకొని ఎవరైనా ట్రై చేయాలనుకున్నా కూడా ఈ ల్యాండ్లో ట్రై చేయొచ్చు. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒకసారి చూడండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ల్యాండ్ విజిటింగ్ పెడతాము. విజిటింగ్ అయిపోయి అంత నచ్చిన తర్వాత ఫైనల్లో మీకు డాక్యుమెంటేషన్ అన్ని చూపిస్తే డీల్ అయితే క్లోజ్ చేద్దాం. చాలా బెస్ట్ డీల్ అనుకుంటున్నాను. చూడండి, ఇది మొత్తం అంతా దోస పెట్టారు. ఇక్కడ రైతు వచ్చేసరికి కాకరలు పెడుతున్నారు అనమాట. ఇదంతా ఈ 3 పాదులు కాకరలు పెట్టుకున్నారు. మనకేంటంటే ఇదంతా వాటర్ జోన్ ఏరియా. మనం బోర్ వేస్తే పక్కా వాటర్ పడుద్ది. ఎందుకంటే మనకి ఇక్కడ పక్కనే దీన్ని అటువైపుకే చెరువు ఉంది కాబట్టి వాటర్ కట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, బోర్లు వేసుకోవచ్చు. కాదు సార్ ఏంటంటే లీజుకి ఇచ్చారు కాబట్టి మనకి బోర్లు వేసి అలాగే పట్టించుకోలేదు. మనం బోర్లు వేసుకుని అయితే
చాలా బాగా పండించుకోవచ్చు. సో గుంటూరుకి మేదరమెట్లకి వెళ్ళే హైవేకి దగ్గరలో డిస్టెన్స్ అనమాట. ఇక్కడ నుంచి హైవే దగ్గర నుంచి లోపలికి వెళ్ళే రోడ్డుకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. చాలా మంచి లొకేషన్. మీకంటూ అక్కడ కూడా చెట్లు ఉన్నాయి కదా, అవి కూడా చూద్దాం రండి వెళ్ళి. నేల చూడండి ఎంత బాగుందో అసలు. ఒక్క రాయి అంటే రాయి కూడా లేదు, చాలా బాగుంది నేల. ప్యూర్ బ్లాక్ సాయిల్ అనమాట, చాలా సత్వమైన నేల. సో మనం ఏ పంట వేసుకున్నా అద్భుతంగా అయింది ఇందులో. నాకు గోంగూర అంటే చాలా ఇష్టం, చట్నీ చాలా బాగుంటుంది. వీళ్ళు గోంగూర కూడా పండిస్తున్నారు అబ్బాయి. వీళ్ళు అయితే దీన్ని నేలని ఏ రేంజ్లో వాడాలో ఆ రేంజ్లో వాడుతున్నారు. ఇది గోంగూర కదా, ఇటు వచ్చేసరికి బెండలు. ఇవి చూడండి ఎంత బాగా వేశారు. ఇంత ఎండాకాలం కూడా ఇంత బాగా అవుతుంది పైరు చూడండి, అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా. చెట్లు ఎండిపోకుండా చాలా గ్రీనరీగా చాలా పచ్చగా ఉంది. ఇది వచ్చేసరికి మళ్ళీ దోసలు వేసారనమాట. ఒకవేళ ఈ ఏరియాలో దోసలు డిమాండ్ ఉందేమో, మనం మాత్రం ఆ ఏరియాలో కొంచెం డిమాండ్ కూరగాయలు ఉంటాయి, ఒక్క సీజన్లో ఒక్కోలాగా. సీజన్ ప్రకారం వేసుకుంటే చాలా బాగా పండించుకోవచ్చు. 60 అడుగుల రోడ్డు అనమాట ఇది. మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అటు వెళ్తే మనకి మెయిన్ బైపాస్ అయితే వస్తుంది అక్కడికి. మొన్న లాస్ట్ టైం 1 year బిఫోర్ ఎప్పుడు వెంచర్ కూడా వేసారంట. ఇది కూడా 30 lakhsకో 28 lakhsకో కొన్నారంట ఎకరం వచ్చేసరికి. ఇది వెంచర్ వేస్తున్నారు ఆల్రెడీ. సో మనం చెప్పిన పొలం చెప్పా కదా, పొలంకి ఇది. ఈ రోడ్డు అనేది ఇటువైపు నుంచి ఇలా తిరిగి వెళ్ళి మళ్ళీ ఇది మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఇటువైపు ఊరు, అదే మేదరమెట్ల. సో దాంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఈ రోడ్డు అనేది ఈ పొలానికి లెంత్ ఎక్కువ ఉంటుంది, లోతు ఎక్కువ. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు అది నేను గూగుల్ 3D మ్యాప్ పెట్టాను, అందులో ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. అండ్ డ్రోన్ షాట్స్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే అర్థమై ఉంటుంది అనమాట. ఇటువైపు ఈ గట్టద్దు, తర్వాత చెప్పేది తాడి చెట్టు కానించి ఆ యాప్ చెట్టు అండ్ ఆ చివర చిన్న గుట్టలాగా ఉంది అనమాట. ఆ గుట్ట కానించి వస్తుంది మనకి. ఇటువైపు వచ్చేసరికి చివర చెట్లు ఉన్నాయి కదా, తోట ఉంది కదా, తోట కార్నర్కి వస్తుంది అనమాట. మీకు మెయిన్ నేను చెప్పినట్టు ఎప్పుడు కానీ రోడ్డు అనేది మీకు ప్లస్ పాయింట్ అది చూడండి. లెంత్ మనకి 60 అడుగుల రోడ్డు అనేది ఇలా మన చేనికి తిన్నగా కింద వరకు ఉంటుంది అనమాట. నేనైతే చాలా కష్టపడి మీకోసం అయితే మంచి ల్యాండ్ తీసుకొస్తున్నాను, మంచి డీల్ తీసుకొస్తున్నాను. నాకు మీ వైపు నుంచి చేయాల్సింది ఏం లేదు. మీరు కొనాలంటే వచ్చి విజిట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మీరు కొనే ఉద్దేశం ఇప్పుడు లేకపోయినా ఫ్యూచర్లో కొనాలన్నా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా అద్భుతమైన ల్యాండ్లు మన ఛానల్ రాబోతున్నాయి. మేమైతే చాలా ఎండకు వచ్చి చాలా కష్టపడి మరి వీడియోలు చేస్తున్నాం. కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏంటంటే ఛానల్ కొంచెం మోటివేషన్ వస్తుంది. మంచి వీడియోలు మన ఛానల్లో తేడానికి ట్రై చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కూడా మన వీడియో అయితే షేర్ చేయండి. తప్పకుండా వీడియో అయితే అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచిగా ఆ వీడియోలు అయితే తెస్తాను. తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి. అద్భుతమైన ల్యాండ్ అనమాట. మీకు రోడ్డు కూడా వెళ్ళేటప్పుడు మొత్తం మీకు రోడ్డు క్లారిటీగా చూపిస్తాను. ఫ్రెండ్స్ మీకు అయితే ప్రజెంట్ లొకేషన్ అయితే చెప్తాను. ఇది ఒకసారి మేదరమెట్ల ఆనుకునే ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఒంగోలు చూద్దాం. ఒంగోలు చాలా దగ్గర ఉంటుంది అనమాట. ఒంగోలుకి 32 కిలోమీటర్లు వస్తుంది, గుంటూరుకి 89 కిలోమీటర్లు వస్తుంది, విజయవాడకి 120 కిలోమీటర్లు వస్తుంది, హైదరాబాద్కి మనకు 302 కిలోమీటర్లు వస్తుంది. సో ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే మొత్తం ఒకటే హైవే అనమాట. ఒక 500 మీటర్స్ దగ్గర మట్టి రోడ్డు ఉందంటే అది తప్ప హైదరాబాద్ నుంచి మొత్తం హైవేలోనే వస్తారు. మీకు ఎక్కడ సింగిల్ రోడ్ అనేది ఏమి ఉండదు, మొత్తం హైవే అనమాట. హైవే జర్నీ ఉంటుంది. మీకు డిస్టెన్స్ 302 కిలోమీటర్లు చెప్తుంది కదా, 5 hours 45 minutes జర్నీ వస్తుంది అనమాట. జర్నీ కూడా చాలా తక్కువ టైంలోనే చాలా సాఫీగా అయితే జర్నీ చేసుకోవచ్చు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా మనం వర్క్ చూసుకుని వెళ్ళిపోయేంత డిస్టెన్స్లో ఉందన్నమాట ఇది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అయితే పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మనకి మెయిన్ విజయవాడ నుంచి హైవేకి 2 kilometers 3కి మధ్యలో అయితే వస్తుంది డిస్టెన్స్ హైవే కూడా. సో మన చాలా ప్రైమ్ లొకేషన్ అనమాట. ఈ ల్యాండ్ డీటెయిల్స్ అయితే ఫుల్గా మీకు చాలా బాగా చెప్పాను అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్తో లేదంటే మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్. సో మనకి చెప్పారు 60 అడుగుల రోడ్డు కూడా చాలా బాగుంది. గుంతలు గట్రా ఏం లేవు, సాఫ్ట్గా ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ఫ్యాక్టరీ అని చెప్పాను, అది రైట్ సైడ్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ఏంటంటే బ్లౌజెస్, మెడికేషన్ సంబంధించి సంథింగ్ తయారు చేస్తారంట.